హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య ముచ్చట్లు. చూసారు కదండి, మన ఆకాంక్ష కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ కారణం ఏంటి అనేది నేను ఇప్పుడు బ్లాగ్లో చెప్తున్నాను. తమ్ముని ఆల్రెడీ చూసే ఉంటారు కదండి. సో నేను ప్రీవియస్ వీడియోలోని పెట్టాను, నేను ఇలా థెఫ్ట్ అయిన ఫోన్ నేను కొనుక్కోవడం వల్ల 7,000 లాస్ అయిపోయినని. సో ఇంకా ఏం చేస్తామండి, ఇంకేం చేయలేం కదా. మొబైల్ లేనిదే మన డైలీ లైఫ్లో ఏ వర్క్స్ కూడా అవ్వవు. సో నాకు మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ మా డాడీని అడిగాను, డాడీ అలాగే మొబైల్ కొనండి అని. ఇంకేం చేయలేక ఈ టైప్ పొజిషన్లోనే నాకు అయితే మొబైల్ తీసుకున్నారు మా డాడీ. సో ఆ మొబైల్ అయితే వచ్చేసింది. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసేసాను. సో మీ ముందు ఆ మొబైల్ ఎలా ఉంది అయితే, నేను ఇంకా సిమ్ వేసి లాగిన్ అయితే అవ్వలేదు. ఆ మొబైల్ ఎలా ఉంది ఏంటి, ఏ మొబైల్ తీసుకున్నాను అనేది మీకు ముందు చెప్తున్నాను అనమాట. ఒకసారి ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే అండి. సో మేము ఏం కొన్నా ఫ్లిప్కార్ట్లో కొంటాం. ట్రస్టెడ్. ఫ్లిప్కార్ట్ అంటే ట్రస్ట్ కదండి. అంటే మిగతావి కాదని కాదు, అంటే పెద్ద పెద్దవి ఏమైనా మొబైల్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్ కానీ, సో ఇంకా ఏమైనా వాచెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ పర్చేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నేను ఆల్రెడీ ముందే ఓపెన్ చేసానని చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ అండి. రియల్మీ తీసుకున్నాను. మాకు సార్ కూర్చో. ఓకేనండి, రియల్మీ 12 Pro తీసుకున్నాను. ఎలా ఉంటుంది అనేది తెలీదు. మా తమ్ముడు కూడా రియల్మీయే యూజ్ చేస్తున్నాడు. సో నేను కూడా రియల్మీయే తీసుకుందామని రియల్మీ తీసుకున్నాను అనమాట. సో నాకైతే ఎగ్జాక్ట్ కొత్త ఫోన్ అనగానే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, బాగా చూసుకుంటాం. కానీ చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో ఉంది కదా మా పిడుగు, ఇది ఎలా ఉంటుందో ఏంటో అనేది నాకు తెలీదు. ఆల్రెడీ ఛార్జర్ కూడా పెట్టేసాను, ఛార్జింగ్ నేను చూడండి ఆన్ కూడా చేసేసాను. ఎగ్జైట్మెంట్. సో అయితే బాగానే వచ్చింది. నేను మా లోకాంక్ష తీసుకున్న ఫస్ట్ ఫోటో కూడా మీకు చూపిస్తాను. నేను కనిపిస్తుందా? నేను మా లోకాంక్ష తీసుకున్న ఫస్ట్ ఫోటో అన్నమాట. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. లోకాంక్ష స్మైల్ చూసారా? ఇదిగా బాగా అవుతున్నావు కదా. సో ఇది నా రియల్మీ 12 Pro అన్నమాట. 256 GB అనుకుంటాను, నా 5 GB. బాగుంది. నేను దీని ఫ్యూచర్స్ అనేది నేను యూజ్ చేసిన కొద్దీ నాకు తెలుస్తుంది కదా. సో అప్పుడు నేను క్లియర్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వ్లాగ్స్లోని. సో మీరు కూడా చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక చూడకపోతే వెంటనే చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి ప్లీజ్ అండి. చిన్న సపోర్ట్ ఉంటే చాలు. ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి. అసలుకి కొత్త ఫోన్ కదండి, ఇంకా అన్ని వీడియోస్ క్లారిటీ కూడా బాగుంటుంది. ఇవన్నీ పాత ఫోన్లో కాబట్టి కొంచెం క్లారిటీగా ఉండవు. ఇప్పుడు కొత్త ఫోన్లో కాబట్టి క్లారిటీ అంటే తగ్గేదేలే. లోకాంక్ష తగ్గేదేలే. దాదా తగ్గేదేలే. ఓకే అండి, థ్యాంక్స్ టు ఆల్.